అన్ని విద్యాలయాలు అన్ని ఆసుపత్రులు ఎలా నడుస్తాయో ఈ టీటీడీ లేదా ఇతర దేవాలయాల కింద ఉన్నటువంటి సంస్థలు కూడా అలాగే నడుస్తాయి. అన్నీ కూడా సెక్యులర్ సంస్థలు, చట్టానికి లోబడి నడిచేటువంటి సంస్థలు. దేవాలయాల నిర్వహణ వేరు, ఆ దేవాలయ ట్రస్టుల కింద ఉన్నటువంటి సంస్థలు వేరు. ధర్మాదాయ సంస్థలు ఇవి వేరు, ట్రస్టులు. అవి ట్రస్టుల కింద ట్రస్టుల చట్టం ప్రకారం అవి నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక హాస్పిటల్ నడుపుతున్నారు టీటీడీలో, చాలా ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్, స్విమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ హిందూ డాక్టర్లు మాత్రమే ఉండాలా? ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి ఎవరైనా ఆపరేషన్ చేయడానికి ఒక ముస్లిమో, క్రైస్తవో లేకపోతే అథీయిస్ట్ వస్తే అనుమతించరా? ఒక పేషెంట్ని, హిందూ పేషెంట్ని అనుమతిస్తారా? ఇతరులను అనుమతించరా? ఈ ఉద్యోగులు హిందువులు మాత్రమే ఉండాలని చెప్పానంటే రేపు పొద్దున అక్కడ స్టూడెంట్స్, కాలేజీల్లో స్టూడెంట్స్ వాళ్ళు ఇతరులు రారా? ఇప్పుడు వేద పాఠశాల ఉంది టీటీడీ ఆధ్వర్యంలో. ఆ వేద పాఠశాలలో హిందువులు మాత్రమే చదవాలంటున్నారు. హిందువులు అంటే ఎవరు? దళితులు కాదా? బీసీలు కాదా? 2003 తర్వాత తిరుపతి వేద పాఠశాలలో ఒక దళితుడైనా చేర్చుకున్నారా? ఒక దళితుడైనా పురోహితుడిగా ట్రైన్ అయ్యారా?